50% ఆఫ్ ఇండియన్స్ ఆర్ నాట్ మూవింగ్. ఇట్స్ డేంజరస్. ఐ టెల్ యూ వై. మన చరిత్రలో మనం కూర్చున్నంత ఎక్కువగా మునిపెన్నడూ ఎవరు కూర్చోలేదు. రకరకాల సోఫాలు, మంచాలు, ఇటాలియన్, ఇండియన్, అమెరికన్, ఆఖరికి కమోడ్స్ కూడా, అంటే అంత లేజీ బాయ్ డిజైన్ లాగా వచ్చిందని. అది స్క్వాటింగ్ నుంచి సిట్టింగ్కి వచ్చింది. ఇంకా మేబీ నేను అనుకోవడం ఫ్యూచర్లో స్లీపింగ్ కూడా రావచ్చు. ఈ మధ్య కాలంలో నేను క్లినిక్లో అబ్జర్వ్ చేసేది ఏంటంటే, అది ఏజ్కి సంబంధం లేకుండా, అది టీనేజర్స్ కావచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు కావచ్చు, వయసులో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళను హ్యాబిట్స్ పరంగా చూస్తే మీరు తింటున్నారా, స్మోక్ చేస్తున్నారా, డ్రింక్ చేస్తున్నారా, అవే కాకుండా నేను అడిగేది కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, ఫిజికల్గా మిమ్మల్ని మీరు ఎంత యాక్టివ్గా ఉంచుకోగలుగుతున్నారు అనేవి అడుగుతున్నాను. 90% ఆఫ్ దెమ్ నాకు వచ్చే రెస్పాన్స్ అంటే, లేదు డాక్టర్ గారు, నేను ఎక్కడ నాకు టైం ఉండడం లేదు, చాలా మటుకు మనకు టేబుల్ వర్క్, టేబుల్ జాబ్ అలా జరిగిపోతుంది అనే చెప్పేవాళ్ళు ఎక్కువగానే. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, హ్యూమన్ బాడీ అనేది ఇట్స్ ఎ కాంప్లెక్స్ మెషిన్. ఆ యొక్క కాంప్లెక్స్ మెషిన్కి మనం పని చెప్పకపోతే అది ఖచ్చితంగా తుప్పుపడుతుంది. అంటే దీనివల్ల నేను మీకు చెప్పేది ఏంటంటే, అర్జెంటుగా మీరు మ్యారథాన్లు పరిగెత్తమని నేను చెప్పడం లేదు, కానీ కూర్చున్న దగ్గర నుంచి లేచి కొంచెం ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి అని చెప్తున్నాను. ఓకే, ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నేను కదలలేనంటారా? సరే, ఏం జరుగుతుందో చెప్తాను. దీనివల్ల ఏమవుతుంది, బాడీలో ఉన్నటువంటి ప్రాసెస్ అన్నీ స్లో అవుతాయి. స్లో అవడంతో ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. క్యాన్సర్కి మనము సులువైన మార్గంని క్రియేట్ చేసేటటువంటి ఒక అవకాశాన్ని మనం క్యాన్సర్ కల్పిస్తున్నట్లు అవుతుంది. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ అదృష్టం.